1970s అండ్ 80s లో రిలీజ్ అయిన సినిమాల నుంచి సూపర్ హిట్ సాంగ్. మీకు ఎప్పుడైతే మీకు బాధ్యతలు లేవో, బరువులు లేవో, ఆ రోజుల్లో మీరు విన్న పాటలన్నీ కూడా మనసు ఆహ్లాదంగా ఉంటుంది అనమాట. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. నువ్వు పాడుతున్నంతసేపు కూడా ఆ మధుర జ్ఞాపకాలతో పాటు వేరే ఎలా కూడా వినబడింది నువ్వు పాడేది. వాన కురిసి కలిసేది వాగులో, ఎవరు నెగ్గబోతున్నారో ఎవరికి ఎరుక, ఎవరెన్ని మార్కులేశారో ఎవరిని అడగక అన్నట్టుంది. ఎవరికెవరు ఈ లోకంలో. కంచికి పోతావా కృష్ణమ్మ, ₹1,00,00,000 లాటరీ వచ్చింది, ఇది మీకు ఇచ్చి రమ్మన్నారు అంటాడు. హ్యాపీ ఫీల్ అవుతావా? ఫీల్ అవుతాను సార్. ఫీల్ అవుతానంటే నెగిటివ్ అమ్మా. త్యాగరాజ కీర్తనలే ఉన్నది బొమ్మ, కంటెంట్ వల్ల మార్కులు వచ్చేస్తాయి, నేను ఏం చేయను. మేమేమైనా చేస్తానండి. నీవు రావేలా స్వరములు ఏడైనా రాగాలెన్నో. చాలా వేదన ఉండుంటుంది, అందుకోసమే ఈ నాదం కూడా మధురంగా బయటకు వచ్చింది. కాలమని గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో. రవివర్మకే అందని ఒకే ఒక అందాని ఆ ఒక్క ఆ ప్రక్రియకి ముందర ప్రత్యేకంగా అభినందించి ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలయే. 70s పుట్టిన వాళ్ళు ఎవరు తెలుసా నీకు? సునీత గారు తప్ప. మీరు బాలుగారు ఏంటంటే ఇమిటేట్ చేసి తీరాలి, అదర్వైజ్ అసలు యూ హ్యావ్ నో చాయిస్. రవి చూడనే పాడనే నవ్యనాదానివో. హే 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 హే. కీరవాణి గారు చూస్తే నీకు భయం వేస్తుందా చెప్పు ఫస్ట్. సపాటు ఎటు లేదు పాటైనా గడ్డం తీసేయమంటావా? రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. తను తహతహలాడాల చెలరేగాల. చిబాబు గారు చాలా పరిచయం కానీ ఈ సినిమా నిర్మాత గారి అబ్బాయిని నాకు ఇంతవరకు తెలియదు. వీణ వేణువై ఇక్కడ నుంచి మిమ్మల్ని చూసే దృష్టి మారుతుంది, అది జాగ్రత్త. ఓ మంచి మార్కులేయబో లా 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 తున్నాను. లా లా లా. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా. ఇంత పరిణతి చెందిన గాయకుడిగా నువ్వు పాట పాడుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది. మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా. అర్థవంతమైన పాటను అంతే ఆ అర్థం ధ్వనించేలాగా పాడడం అనేది కూడా ఒక మంచి కళ. బాగా పాడావు. ఈ మమకారం ఉత్త అహంకారం ఓ చెల్లెలా. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. చెట్టుకు పూసేవి పుష్పాలు, తీగకు పూసేవి సుమాలు. అంత జాగ్రత్తగా రాశారు. అది చెప్పాలనుకో. ఎడబాటే ఒక పాటై. ఈ పాటలో ఉన్న గంభీరమైన ఏదైతే భావం ఉందో దానికి తగ్గట్టుగానే ఈ సన్నివేశం కూడా మ్యాచ్ అయిందని భావిస్తూ ఆమె